భట్టిప్రోలులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుక మండల కేంద్రమైన గ్రామ పంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పంచాయతీ అధ్యక్షులు ధారా రవికిరణ్మయి నిర్వహించారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బూర్లె రామప్రసాద్, పంచాయతీ కార్యదర్శి బదావత్ మాంజీనాయక్, పంచాయతీ వార్డు సభ్యులు, కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కువ తక్కువ కాదు అనేది ఆయన రాజ్యాంగంలో పొందుపరిచేదానికే సమాన హక్కులు ప్రతి వారు కల్పించారు. మాట్లాడే స్వేచ్ఛ, ఎందుకంటే ఈరోజు ఒక తప్పును ప్రశ్నించే హక్కును ఆయన కల్పించారు. దానికే మనందరం మాట్లాడగలుగుతున్నాము. అదేవిధంగా ఆయన మంచి మంచి స్వపరిపాలన పరిపాలించాలని రాజ్యాంగంలో రచించారు కనుక అలాంటి ఏదైతే మనకు మంచిని ఇచ్చారో రాజ్యాంగం ద్వారా, అలాగే మీరందరూ కూడా మనకి ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులని ఏదైతే మనం గౌరవిస్తూ, అలాగే ఆయన హక్కులు ఇచ్చారు అలాగే వాటిని సాధించాలి. వాటిని మనం కూడా ఒక ఇదిగా తీసుకుని మనం కూడా ఏదైతే హక్కులు ఇచ్చారో వాటిని గౌరవిస్తూ ఆ విధంగా మనంతో ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాల ప్రభు నాకు ఇచ్చిన ధన్యత, గొప్ప ధన్యత సర్పంచ్ థ్యాంక్ యూ అన్న. మరి ఈ కార్యక్రమం చూడగా పంచాయతీ రాజ్యం ఏర్పడి ఇవాళ 26 తారీఖు జనవరి 26 తారీఖు 2026 సంవత్సరం. అది ఇంట కలిసి రావడం చాలా అదృష్టం. ఈ అవగాహన పంచాయతీ మరి అదేవిధంగా మన జాతిపిత స్వర్గీయ మహాత్మా గాంధీ గారికి మరి గౌరవ ఉప సర్పంచ్ గారు బూర్లె రామప్రసాద్ గారు పూలదండేసి వారిని సత్కరించి కూర్చున్నాం.
గౌరవ వార్డు సభ్యులు కూడా పూలు మన అంబేద్కర్కి గాంధీ మహాత్మా గారికి వేసుకోవచ్చు. దూరం నుంచి ముందు రండి రండి రండి. మరి అదేవిధంగా మన జాతిపిత స్వర్గీయ మహాత్మా గాంధీ గారికి మరి గౌరవ ఉప సర్పంచ్ గారు ఊర్ల రామప్రసాద్ గారు పూలదండేసి వారి సత్కరించడం కూర్చున్నాం. గౌరవ వార్డు సభ్యులు కూడా పూలు మన అంబేద్కర్కి గాంధీ మహాత్మా గారికి వేసుకోవచ్చు. దూరం నుంచి ముందురా